హాయ్ అండి. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆయన ఒకటే అడిగింది, మొలిచే మొక్క కావాలా, మొలిచిన తర్వాత ఎండిపోయిన చెట్టు కావాలా, ముసలైపోయి ఇది కావాలంటే మా అమ్మాయి కావాలి కానీ మన కొడుకు వద్దన్నట్టుగా బిహేవ్ చేశారు. వాళ్ళ అమ్మ చెప్పిన మాట ప్రతి ఒక్క మాట వినేవారు. బిడ్డను దూరం చేసుకున్న తర్వాత ఇప్పుడు నాకు బిడ్డ కావాలి, నాకు మగబిడ్డ కావాలి అని అంటున్నారు. కానీ ఇప్పుడు పోయేది ఒకసారి కదండి, మళ్ళీ రమ్మన్న రాదు. ఎన్ని జన్మలు ఎత్తినది దేవుడికే సాహసం కాదు, మానవులకి ఎలా సహజం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఒకటే చెప్పారు, అన్ని జన్మల కన్నా మానవ జన్మ చాలా గొప్పది, చాలా విలువైనది అని. మూగజీవులు ఉంటాయి కదా, మేకలు కోళ్ళలు అంటారు, చంపుకు తింటారు కానీ అలా తినరాదు అంటారు. కానీ మానవులకు అది మగవాళ్ళ రక్తాన్ని ఆడవాళ్ళు జరుగుతున్నట్టుగా మగదేవుడికి ఎప్పుడైనా మనం ఏదైనా మేకను కానీ గొర్రెను కానీ కోడిని కానీ పోస్తామా? లేదు. ఆడవాళ్ళకి అంటే అమ్మవార్లు అంటారు కదా, వాళ్ళకి మాత్రమే మేకలు కోళ్ళని పోస్తారు. మనమైన మానవులు ఎప్పుడైతే చేస్తున్నాము, మగవాడ పెళ్ళి అవనంత వరకే స్వేచ్ఛ, పెళ్ళి అయిన తర్వాత ఆడవాళ్ళు కూడా మగవాడిని అలాగే రక్తం జరుగుకుండా తాగేస్తుంది. అది ఎలా అంటే ఇక బాధ్యత మొత్తం కట్నం ఇచ్చేస్తాం, సరే బాధ్యత మొత్తం అతని మీద వదిలేస్తాం. పిల్లల కానించి, వాళ్ళ అమ్మ కానించి, వీళ్ళమ్మ కానించి, భార్య కానించి, భార్యకి ఏం లేకపోతే భార్య అడుగుతుంది, పిల్లలకి ఏమి లేకపోతే పిల్లలు అడుగుతారు, ఇంట్లో మెయింటెనెన్స్ ఏమి లేకపోతే అతను అడుగుతారు. ఆ విధంగా బయటకి రక్తం కనిపించకుండానే మగవాడు రక్తం మొత్తం ఆడది పీల్చేస్తుంది. అలాగని అందరు మగవాళ్ళు ఒకలాగా ఉండట్లండి. కొంతమంది మగవాళ్ళు ఉంటారు ఆడవాళ్ళపైన ఆధారపడే మగవాళ్ళు, కానీ మగవాళ్ళ మీద ఆధారపడి ఆడది కొంతమంది ఉంటారు, కొద్దిగా ఈక్వల్గా ఉండేవారు కొంతమంది ఉంటారు. ఆ విధంగా ప్రోత్సాహం చేసుకుని జీవితాన్ని గడుపుకుంటూ వెళ్తారు. కానీ నా భర్త చేసిన లోటుపాటుకి ఈరోజు తనకి పేరు లేదు, తనకు తోడు తన జనరేషన్ ఇంకోటి లేదని ఇప్పుడు జనరేషన్ కావాలని తను పోట్లాడుతున్నారు. పోయేది మళ్ళీ రాదని అతని విషయం తెలుసుకోలేక వాళ్ళ అమ్మగారు చెప్పిన మాటలు, బయట వాళ్ళు చెప్పిన మాటల వల్ల ప్రెగ్నెన్సీ టైంలో ప్రశాంతత లేకుండా ఎంత తెచ్చిపెట్టినా సరే మా ప్రెగ్నెన్సీ టైంలో ఆరోగ్యంగా చూసుకున్నది మనశ్శాంతి ఒకటి. మనశ్శాంతి ఉంటే ఏం తిన్నా తినకపోయినా బిడ్డ సంతోషంగా ఉంటారు, ఇంట్లో ఉన్న ఆడదాయి కూడా సంతోషంగా ఉంటుంది, ఇల్లు కూడా బాగా వెలుస్తుంది. ఆ రోజు అన్ని ఇబ్బందులు పడ్డాను కనుక ఈరోజు నాకు వారసత్వం లేకుండా పోయింది. ఇప్పుడు నా భర్త చాలా బాధపడుతుంది, నేను ఎందుకు అలా చేశాను అని. ఆ రోజు తన అమ్మ మాటలు విని, వాళ్ళ అక్క మాటలు విని, వదిన మాటలు విని ఆడదాన్ని ఇబ్బంది పెట్టారు. ఈరోజు తను బాధపడుతున్నారు. అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎవరో తెచ్చుకోకండి. ప్రెగ్నెన్సీ టైంలో అయితే చాలా హ్యాపీగా ఉంచండి, అది మీకు మంచిది. ఆడపిల్లైనా మగపిల్లడైనా సరే ఓకే. థ్యాంక్ యూ.